అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రియసఖి. నా ఛాంబర్‌కి ఒక్క అమ్మాయి కూడా రాదు. అందుకే నన్ను రప్పించుకున్నారు కదా! అనగానే చురుగ్గా చూసి, పిచ్చోళ్ళు ఉంటారని తెలుసు గానీ, నా ఆఫీస్‌లోనే ఉంటారని తెలీదు అన్నాడు వెటకారంగా. ఆ మాటకి మూతి ముడుచుకుంటుంది. నువ్వెలా ముడుచుకుంటే వాడికేంటే? నేను పిచ్చిదాన్నా? అంటూ అరుస్తుంది. నీ గురించి నువ్వే చెప్పుకుంటే ఎలా చెప్పు? ఆల్రెడీ నాకు తెలిసిన విషయమేగా. అయినా డోంట్ షౌట్. మూసుకొని వర్క్ చూడు. లేకపోతే నిన్ను నిద్ర కూడా పోనివ్వను అంటున్న అతడి మాటలకి అప్పటి వరకు కాస్త ఆమె మీద సింపతి కలిగి పంపిస్తాడేమో అనుకున్నది. ఇప్పుడు పంపించడని పూర్తిగా అర్థమయ్యే టెన్షన్ స్టార్ట్ అయింది ఆరుకి. ప్లీజ్ సార్, మా వాళ్ళు టెన్షన్ పడతారు. మా నాన్నకి ఒంట్లో బాలేదు. మా బామ్మకి ఆరోగ్యం బాగుండదు. కనీసం వాళ్ళ దగ్గర ఫోన్ కూడా లేదు అంటున్నా ఆమె మాటలు ఏం పట్టనట్లు లాపీలో తలదూర్చాడు. టైం కూడా గడిచిపోతూ ఉంది. ఇక్కడ నుండి ఎలా బయటపడాలి అంటూ ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ సాడిస్ట్ ఫెల్లో నుండి బయటపడడం చాలా కష్టం అనిపిస్తోంది ఆమెకి. అప్పటి వరకు ఉన్న ధైర్యం పోయి దుఃఖం కట్టలు తెంచుకొని రావడంతో ఎంత ఆపుదామన్నా ఆగట్లేదు కన్నీళ్ళు. కోపం వస్తోంది అతని మీద. అంతలో ఆర్డర్ వేసిన ఫుడ్ రావడంతో ప్యూన్ ఫుడ్ అరేంజ్ చేసి వెళ్ళిపోయాడు. తల తిప్పి ఆమెను చూసి కన్నింగ్ స్మైల్తో చూస్తూ, ఏడ్చింది చాలు కానీ దా డిన్నర్ చేద్దు అంటున్న అతన్ని కొట్టేలాగా చూస్తోంది. బొట్టు పెట్టి పిలవాలా? రా అన్నాడు మళ్ళీ. నాకొద్దు, నేను రాను. ఎక్స్ట్రాలు చేయకుండా రా. చెబితే అర్థం కాదా? నాకొద్దు అని చెప్పా కదా. ఏంటి అడుగుతున్నానని మీదికి పోతున్నావు? ఇంకోసారి అడగను. అడగకండి. నాకొద్దు అంటూ ఏడుపు గొంతుతో అనింది. ఐ డోంట్ లైక్ దిస్. ముందు ఏడు పాపు అన్నాడు. అయినా అతడి మాటలు ఏం పట్టించుకోకుండా మోకాలలో తలదూర్చి ఏడుస్తూ ఉంది. హర్షిత్ ఏడుస్తున్న ఆమెను చూసి కనుబొమ్మలు ముడిపడి ఆమె దగ్గరికి వచ్చి కిందకి వంగిన ఆరుని చూసి సీరియస్ లుక్తో జుట్టు పట్టి పైకి లేపి అతడి దగ్గరికి లాక్కున్నాడు. నొప్పికి అమ్మ అనింది. అరవకు. ఏంటే అడుగుతున్నానని బెట్టు చేస్తున్నావు? డిన్నర్ చేద్దు పద అన్నాడు గుడ్లు ఉరిమి చూస్తూ. ప్లీజ్ నన్ను చంపేసేయ్ అనింది లోగొంతులో. ఇన్ని రోజులు నీకోసం వెయిట్ చేసింది చంపడానికి అనుకుంటున్నావా? నన్ను నీ జ్ఞాపకాలతో ఇంతలా బాధ పెట్టావో అంతకంటే రెట్టింపు బాధను నీకిస్తాను. అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు. నేను నిన్ను బాధ పెట్టడం ఏంటి? అసలేం జరిగింది? నాకేం అర్థం కావట్లేదు. ప్లీజ్ చెప్పు అనింది. ఏంటి రెస్పెక్ట్ లేదు అంటూ జుట్టు గట్టిగా పట్టుకున్నాడు. నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరిగి అతడి చేతి మీద పడ్డాయి. పడిన కన్నీటిని చూసి చిరాగ్గా ఫేస్ పెట్టి ఆమెను విసిరినట్లే వదిలాడు. సెకండ్లో వచ్చి కూర్చోవాలి, లేదంటే అనింది రోషంగా. ఆమె అలా అనగానే సాడిస్టిక్ స్మైల్తో దగ్గరికొచ్చి ఆమెను గోడకి పిన్ చేసి ఆమె పెదాలని చూస్తూ అతడి పెదవులని తడుపుకుంటూ రొమాంటిక్ లుక్తో చూస్తుంటే గుండె వేగం 100 దాటింది. ఆమె బాడీ భయంతో వణుకుతూ ఉంది. అతడిని దూరం తోసేయాలన్న చేతులు అతడి చేతుల్లో లాక్ అయ్యాయి. బిక్కమొహం వేసుకొని చూస్తూ, వదలండి, మీరు నాకు దూరంగా ఉండండి. ఒక అమ్మాయి మీద ఇలా దౌర్జన్యం చేయడం ఇంతవరకు కరెక్ట్ అంటుంటే తప్పొప్పుల గురించి మనమే మాట్లాడుకోవాలి మరి అంటూ ఇంకాస్త దగ్గరకొచ్చి, నువ్వు గనక ఇప్పుడు రాలేదనుకో, నిన్ను నీ పెదవులని ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదనుకుంటా అంటూ ఆశాంతం స్కాన్ చేస్తూ ఉన్నాడు. సార్, మర్యాదగా మాట్లాడండి. ఒక ఆడపిల్లతో ఇలాగేనా బిహేవ్ చేసేది? నాకు దూరం జరగండి. డోంట్ టచ్ మీ అంటున్న ఆమె మాటలు ఈవిల్ స్మైల్ ఇస్తూ ఆమె నడుం మీద చెయ్యేశాడు. మొదటిసారిగా ఆమె నడుముని పట్టుకునేసరికి ఆమె కూడా మొదటిసారిగా ఒక మగాడి స్పర్శ తగిలి ఫ్రీజ్ అయిపోయింది. అతను కూడా ఫస్ట్ టైం ఒక అమ్మాయిని టచ్ చేస్తుంటే ఏదో తెలియని గమ్మత్తైన ఫీలింగ్ అతనిలో. ఆ ఫీలింగ్ ఎప్పుడూ ఫేస్ చేయలేదు, కానీ చాలా బాగుంది. ఆమెని ఇంకాస్త గట్టిగా పట్టుకోవాలని అనిపిస్తుంటే ఫోర్స్గా మీదకి లాక్కొని ఆమె పెదవుల దగ్గర నిలిచిపోతాయి కళ్ళు, పెదవులు. వయసు తెచ్చిన వేడి వల్ల మైమరుపుగా కళ్ళు మూసుకొని ఆమె పెదవులని అందుకోవాలని ముందుకొస్తుంటే ఒక్కసారిగా సెన్స్లోకి వచ్చిన ఆరు తన పెదాలని తాకుతాయనగా గట్టిగా ఒక తోపు తోసింది. ఈ లోకంలోకి వచ్చి కళ్ళు తెరిచి చూశాడు హర్షిత్. యూ ఇడియట్, ఏం చేస్తున్నావురా? సార్ పక్కన పడేసింది. ఆరు,
ఒక అమ్మాయిని ఇలా ముట్టుకునే రైట్స్ ఎవరిచ్చారు? నీ ఇష్టానికి వచ్చి ముట్టుకుంటున్నావు, నన్నేదైనా చేస్తే చంపేస్తా అంటున్న ఆమె మాటలకి కోపంతో కళ్ళు ఎర్రగా మారి సెకండ్లో పాప లిప్స్ బాబు లిప్స్తో జత కలిశాయి. అప్పటి వరకు అరుస్తున్న పాప అతడి రియాక్షన్కి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోయడానికి ట్రై చేస్తూ ఉంది. ఎంత నెట్టినా ఇంచు కూడా కదలట్లేదు. అతని ఉడుం పట్టులో ఎలక పిల్లలా కొట్టుకుంటూ ఉంది. ఆమె పెదాలని హార్డ్గా ముద్దు పెడుతుంటే శ్వాస అందగా ఉక్కిరిబిక్కిరవుతోంది. అతని గుండెలపై గట్టిగట్టిగా కొడుతున్నా ఎలాంటి చలనం లేదు. ఆమె అలా గింజుకుంటుంటే ముద్దుని ఇంకా హార్డ్గా మార్చేసి ఆమె పెదవికి పంటిఘాటునిచ్చాడు. అతడు చేసే పనికి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగి అతని చెయ్యి మీద పడినా కానీ ఎలాంటి స్పర్శ లేదు. ఎంత గింజుకున్నా అతని బలం ముందు ఆమె బలం సరిపోవట్లేదు. ఆఖరి అస్త్రంగా ఆమె కాలితో అతన్ని గుద్దడానికి సిద్ధమవుతుంటే ఆమె 2 కాళ్ళని అతడి కాళ్ళ మధ్య బంధించి నడుంపై చెయ్యి వేసి గట్టిగా నొక్కాడు. నొప్పికి అరవడానికి కూడా లేదు అతని పెదవుల దౌర్జన్యానికి. ఇక గింజుకొని అలసిపోయి పెదాలని అతనికి అప్పజెప్పేసింది. ఒక్కసారిగా ఆమె అస్తిత్వం ఈ రోజుతో చచ్చిపోయిందనిపిస్తుంటే కన్నీటి ప్రవాహం ఆగకుండా కట్టలు తెంచుకుంది. అంతలో బాబు మొబైల్ రింగ్ అవడంతో నొసలు చిట్లిస్తూ ఆమె పెదాలని కష్టంగా వదిలి పాకెట్లో ఉన్న మొబైల్ని చేతిలోకి తీసుకొని లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆరు ఇంతవరకు ఆమెను ముట్టుకోవడం కాదు, కనీసం కన్నెత్తి కూడా ఎవరూ చూడలేదు. అలా పద్ధతిగా పెరిగాను నేను. అలాంటిది ఎవడో ముక్కు మొహం తెలియనివాడు నా పర్మిషన్ లేకుండా ముద్దు పెట్టాడని ఆమె మీద ఆమెకి అసహ్యం వేస్తుంటే అక్కడే గోడకి జారగిలబడి మోకాళ్ళలో తలదూర్చి ఏడుస్తూ ఉంది. అమ్మా, ఆరు ఇంకా ఇంటికి రాలేదేంటి? అడిగాడు శ్రీనివాస్. ఆరు వాళ్ళ నాన్న. ఏమో నాన్న, నాకు తెలీదు. టైం 8 అవుతోంది, ఇంకా ఇంటికి రాలేదు అంటూ టెన్షన్ పడుతోంది అనసూయమ్మ. గుమ్మంలో మనవరాలి కోసం ఎదురు చూస్తూ నిలబడింది. ఏమైంది అనసూయమ్మ, అలా నిలబడ్డావు? అవును, నీ మనవరాలు పొద్దున్నుండి కనబడట్లేదేంటి అనగానే, నా మనవరాలు ఉద్యోగం చేస్తుంది, అందుకే ఇంట్లో కనబడట్లేదు. ఇంకా ఇంటికి రాలేదా ఏంటి? కనబడట్లేదు అనింది ఇంటి పక్క ఆవిడ. అవును, ఇంకా రాలేదు. జాబ్ చేసేవాళ్ళు ఆఫీస్లో ఇంతసేపు ఉంటారా అనింది పుల్లవిరుపుగా. ఆవిడ మాటలు అర్థమైన అనసూయమ్మ ఏమనాలో అర్థం కాక సైలెంట్గా ఇంట్లోకొచ్చేసింది. ఈ కాలం పిల్లలేంటో అసలు అర్థమే కావట్లేదు. జాబ్ అని ఇంట్లో చెప్పి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. మనం చూసొచ్చామా ఏంటి అనుకుంటూ వెళ్తుంటే, ఏమైంది రాని, ఎవరి గురించో మాట్లాడుతున్నావు అంటూ ఇంకో ఆవిడొచ్చింది. నీకు తెలీదా? అనసూయమ్మ మనవరాలు జాబ్ చేస్తుందంట. అవునా? ఏమో నాకు తెలీదు. ఈరోజు ఇంటికింకా రాలేదు, ఎటుపోయిందో అనుకుంటూ ఒక్కరిద్దరు పోయి 4, 5 గుమిగూడి ఆరు గురించి నోర్లకు స్వేచ్ఛనిచ్చి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు విన్న అనసూయమ్మ చాలా బాధపడుతూ ఇంట్లోకెళ్ళి డోర్ వేసేసుకుంది. హర్షిత్ ముద్దు పెట్టాడు అన్న దగ్గరే ఆమె బ్రెయిన్ స్ట్రక్ అయిపోతే ఏడవడానికి కూడా కన్నీళ్లు రావట్లేదు. ఆమె మనసు మొక్కలైపోయింది. అతని మీద కోపం, ద్వేషం, అసహ్యం ఉప్పొంగిపోతున్నాయి. వదిలితే చంపాలన్నంత ఆవేశం వస్తుంటే ఏం చేయలేని తన నిస్సహాయత స్థితికి తన మీద తనకే కోపం వస్తోంది. ఇక్కడ బాబు వాడి బాబుతో సీరియస్గా కాల్లో మాట్లాడుతున్నాడు. హర్ష ఏం చెబుతున్నాడో ఏమో తెలీదు కానీ అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఓకే డాడ్ అని సీరియస్గా చెప్పి మొబైల్ని పాకెట్లో పెట్టుకొని ఆమెను చూశాడు హర్షిత్. ఏడుస్తున్న ఆరుని చూసి, డోంట్ ప్లే డ్రామాస్, లేచి వచ్చి నాతో కూర్చొని డిన్నర్ చేయి, లేకపోతే ఇప్పటి వరకు నా పెదవులు నీ పెదవుల దగ్గర మాత్రమే ఆగిపోయాయి. రానని మొండికేసావనుకో, ఆగిన పెదవులని నీ బాడీ మొత్తం టేస్ట్ చేసేలా చేస్తాయి అన్నాడు కన్నింగ్ లుక్తో. అతని మాటలకి అసహ్యం వేస్తుంటే అతన్ని చంపాలన్నంత కోపంతో చూస్తూ, అతడు ఏదైనా చేసే అసాధ్యుడే అని కళ్ళ నీళ్లతో వచ్చి కూర్చుంటుంది. ఇద్దరికీ సర్వ్ చేశాడు హర్షిత్. తినో అన్నాడు కలపడానికి ప్లేట్లో చేయి పెడుతుంటే. స్టాప్ ఇట్ యూ డర్టీ గర్ల్ అనగానే అతన్ని ఫేస్ చేయాలంటే సిగ్గుతో చచ్చిపోయి కళ్ళు కిందకి దించి అతను అన్నమాటకి అక్కడే ఆగిపోయింది. వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోపో అన్నాడు చిరాగ్గా. మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి కూర్చుంటుంది. పదే పదే బ్రతిలాడించుకోవడం అంటే ఇష్టమా? నేను ఇంతవరకు ఎవరిని బ్రతిలాడింది లేదు. అలాంటిది నాతో ఊరికే
చెప్పించుకుంటున్నావు? స్టూపిడ్ గర్ల్, తినవు అనగానే అతడి మాటలు ఆమె మీద ఎలాంటి ప్రభావం చూపట్లేదు. ముద్దు పెట్టాడు అన్న దగ్గరే ఆమె బ్రెయిన్ ఆగిపోయింది. ఆమె మీద ఆమెకి అసహ్యం వేస్తోంది. సైలెంట్గా ఏదో తిన్నామా అన్నట్లు తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని మర బొమ్మలాగా ఆమె డెస్క్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంది. సార్ కూడా డిన్నర్ ఫినిష్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని సీరియస్గా వర్క్లో ఉన్న ఆరో దగ్గరికి వచ్చి చిటికేశాడు. ఆ సౌండ్కి అతడి ఫేస్ చూడాలంటే చిరాకేసి వర్క్ చేసేదల్లా ఆగిపోయింది. ఏమైంది, తలదించుకున్నావు? ముద్దు పెట్టానని బాధపడుతున్నావా? ముంబై కా బడా బిజినెస్ మ్యాన్ ముద్దు పెట్టాడని గొప్పగా చెప్పుకోవాలి, కానీ అలా బాధపడతారా చెప్పు అన్నాడు హైబ్రో అప్ చేస్తూ. అతడి మాటలకి ఆవేశం కట్టలు తెంచుకుంటే పిడికిలి బిగించి ఫేస్ అంతా అసహనంగా పెట్టి వింటోంది. అతనితో మాట్లాడాలన్న చిరాకేస్తోంది ఆమెకి. నువ్వేం టెన్షన్ పడకు బేబీ, నేను చాలా ఫ్రెష్ తెలుసా. ఫస్ట్ టైం నిన్ను తప్ప ఎవరిని టచ్ చేయలేదు అన్నాడు సాడిస్టిక్ లుక్తో. ఇక నువ్వు కూడా ఎవరిని టచ్ చేయడానికి వీల్లేదు. నిన్ను ఎవరైనా టచ్ చేసినా, కనీసం కన్నెత్తి చూసినా ఆ ఊహకు కూడా వణుకు పుట్టేలా చేస్తా. ఇంటికి వెళ్తావా, ఇక్కడే ఉంటావా? నాతో ఉంటా అంటే నాకు ఓకే అనగానే చురుగ్గా అతన్ని చూసింది. నీ చూపులు ఏమున్నాయి పాప, చాలా సెక్సీగా ఉన్నాయి. నాతో ఉంటావా అన్నాడు మళ్ళీ ఆమె చెవి దగ్గరికి వచ్చి. నెక్స్ట్ సెకండ్లో అతడి బుగ్గకి రెడ్ పెయింట్ వేసింది ఆరు. నన్నే కొడతావా? అతడి ఫేస్లో కోపం లేదు. ఎందుకో మరి ఏం బీభత్సం సృష్టించడానికో ఆమె చెయ్యి పట్టి వెనక్కి మడిచి గట్టిగా ప్రెస్ చేస్తుంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను, ఒక ఆడపిల్లని ఇలా టార్చర్ చేస్తుంటే కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా అంటున్న ఆమె మాటలకి విసుగ్గా చూస్తూ, అస్సలు అనిపించట్లేదు. నిన్నిలా చూస్తుంటే నా ఈగో చాలా సాటిస్ఫై అవుతుంది అంటూ వెనక్కి మడిచిన చేతిని అలాగే దగ్గరికి అదుముకొని ఆమె మెడ వంపులో గట్టిగా పంటిగాటు ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. ఇలాంటివి ఎన్ని తీసుకోవాలో ఏంటో పాప. ఇంటికి వెళ్ళాలని లేకపోతే చెప్పు, పడుకోవడానికి ఆఫీస్లోనే అరేంజ్ చేయిస్తాను అన్నాడు ఆమె చెవి దగ్గరికి వచ్చి మత్తుగా చెబుతూ. పెట్టిన పంటిగాటుకి ఏడుస్తూ, చెప్పు తీసుకొని కొడతా, నన్ను వదులు, నేను ఇంటికి వెళ్తాను అంటున్న ఆమె మాటలకి, చెప్పు తీసుకొని కొడతావా? ఎలా కొడతావు చూపించు అంటూ ఆమె మీద ఉన్న చున్నీ లాగిపడేసి, చాలా ఫ్రెష్గా ఉన్నట్లున్నా, ఇంతవరకు నిన్ను ఎవరు టచ్ చేయలేదనుకుంటా, ఫస్ట్ టైం నేనే టచ్ చేయబోతున్నానా అంటూ అతడి చేతులు ఏం చేస్తాయో సెన్స్లోకి వచ్చిన ఆరు గట్టిగా ఆమె బలాన్నంతా కూడగట్టుకొని వెనక్కి తోసింది. కాస్త దూరం జరిగాడు హర్షిత్. అదే అదనుగా చూసుకొని క్యాబిన్ నుండి బయటకి పరుగు తీసింది ఆరు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.